దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలగదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచూ ఉన్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. దేవుడి గొప్ప వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.